హలో గైస్, ఫటాఫట్గా మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఇండెక్సెస్ అండ్ ర్యాంకింగ్స్ 2025 అండ్ 2024 కూడా. ఎందుకంటే మనకి 2025లోని మనకి ర్యాంకింగ్స్ ఇండెక్సెస్ వచ్చాయి, అలాగే 2024లో కూడా వచ్చాయి. సో మొదట మనం ఏం చేద్దామంటే ఇంపార్టెంట్ ఇండెక్స్ ఆఫ్ మనం 2025 చూద్దాం. 25 చూసిన తర్వాత అప్పుడు మనం యూనో 2024 చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఇండెక్స్ ర్యాంక్ ఇన్ 2025 ఇండెక్సెస్ మాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ టాప్ నాచ్లో మనం ఏం పెట్టామంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ మాట. అంటే ప్రపంచంలోని ప్రెస్కి ఎంత ఫ్రీడమ్ ఉందని చెప్పేసి ఇందులో మన ఇండియా ర్యాంకు 151. అంటే మన దేశంలో యూనో ప్రెస్ వాళ్ళకి ఫ్రీడమ్ అనేది లేదు అని అర్థం. 151 అంటే చాలా 199 కంట్రీస్లో 159 అంటే చాలా ఎక్కువ ర్యాంక్ అని చెప్పుకోవచ్చు. టాప్లో నార్వే ఉంది. సో ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ ఇంత ఎక్స్ప్లెనేషన్ మరీ ఎక్కువ ఇచ్చినా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో షార్ట్కట్లో మనం స్పీడ్గా చెప్పేసుకుందాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంకు 151. టాప్లో నార్వే ఉంది, లాస్ట్లో ఎరిత్రియా 180 పొజిషన్లో ఉందన్నమాట. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేవాళ్ళు ఈ రిపోర్ట్ని ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 118 స్థానంలో ఉందన్నమాట హ్యాపీనెస్లో. అంటే మన భారతదేశంలో సంతోషం చాలా తక్కువ ఉందని అర్థం. అలాగే టాప్లో చూసుకున్నట్లయితే ఫిన్లాండ్ ఇంకో స్వర్గం అని చెప్పుకోవచ్చు. ఇది 8th కన్సిక్యూటివ్ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా ఫిన్లాండ్ అవుతుంది హ్యాపీనెస్ రిపోర్ట్లో. అండ్ లాస్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, అసలు అక్కడ హ్యాపీగా ఉండరంట ఎవరును. సో ఇది మనకి యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వాళ్ళు దీన్ని ఇష్యూ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇండియా ర్యాంక్ వచ్చేసి 118 స్థానం. సిగ్గుపడాలి, ఎప్పుడుగా వద్దు. టాప్ 10లో కూడా లేము మనం, టాప్ 100లో కూడా లేము. సో నెక్స్ట్ క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ మాట. ఇది ఫస్ట్ ఎడిషన్. ఇది యాక్చువల్గా ఇందులో ఇండియా ర్యాంక్ వచ్చేసి 25 మాట. సో ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ 25 అయితే అమెరికా వచ్చి టాప్లో ఉందన్నమాట. నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. యాక్చువల్గా మన ఇండియాలో టెర్రరిజం ఉందా అంటే ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. వాళ్ళ ర్యాంక్ ఎంత ఇచ్చారంటే 14th ర్యాంక్ ఇచ్చారు. ఇండియాకి 14th ర్యాంక్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ పాకిస్తాన్, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు మరి పాకిస్తాన్ ర్యాంక్ ఎంత అని. పాకిస్తాన్ ఈజ్ ద నెంబర్ 2 ర్యాంక్ అన్నమాట, నెంబర్ 2లో ఉందన్నమాట. అయితే టాప్ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ బుర్కినా ఫాసో. కావాలంటే ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. బుర్కినా ఫాసో ఈజ్ ద టాప్ టెర్రరిజం అన్నమాట. పాకిస్తాన్ వచ్చేసి సెకండ్. ఇంతకు ముందు కింది సంవత్సరంలో 4th ప్లేస్లో ఉండేది, ఇప్పుడు 2nd ప్లేస్కి వస్తుంది అన్నమాట. గ్రేట్ కదా. అండ్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 14th మాట టెర్రరిజం ఇండెక్స్లో. సో ఇది మనకి ఎవరు ఇష్యూ చేస్తారంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ అనే కమిటీ వాళ్ళు దీన్ని ఇష్యూ చేశారన్నమాట. నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. అంటే మన భాషలో మాట్లాడుకుంటే మిలిటరీ పవర్, ఆర్మీ పవర్ అనేది మన దేశాల్లో ఎంత ఉందని నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంటే టెర్రరిజంలోని మనం 14th అయినా ఇక్కడ మిలిటరీ పవర్ అండ్ గ్లోబల్ అంటే భూమి పైన పవర్ఫుల్ కంట్రీగా మనది 4th ర్యాంక్లో ఉంది. అండ్ టాప్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అయితే లాస్ట్ వచ్చేసి భూటాన్ అనమాట. అంటే 145th పొజిషన్. అంటే భూటాన్ని మనం తలుచుకుంటే అలాగా ఆక్యుపై చేసుకోవచ్చు. అంటే చెయ్యము, బట్ నార్మల్గా చెప్తున్నాను అనమాట. ఇండియా ర్యాంక్ అనేది 4 మాట. రష్యా, యునైటెడ్ వీళ్ళ తర్వాత మనకి ఏంటంటే 4th ర్యాంక్లో ఇండియా నిలిచిందన్నమాట. ఈ ఇష్యూ ఎవరు చేశారంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ వాళ్ళు చెప్పారన్నమాట, ఇలాగా ఇండియా 4th ర్యాంక్లో ఉందని చెప్పి. నెక్స్ట్ గ్లోబల్ సర్వే ఇండెక్స్ ఫ్రీ స్పీచ్ మాట. అంటే ఫ్రీ స్పీచ్ అనే ఇండెక్స్ని అయితే ఇవ్వడం జరిగింది ప్రతి కంట్రీలో కూడా. దీని యొక్క ఇండియన్ ర్యాంక్ ఇండెక్స్ వచ్చేసి 24th ప్లేస్లో ఉందన్నమాట ఇండియా. గ్లోబల్ సర్వే ఇండెక్స్ ఫ్రీ స్పీచ్లో 24th ర్యాంక్లో ఉంది. అండ్ టాప్లో వచ్చేసి నార్వే ఉందన్నమాట. దీన్ని ఎవరు ఇష్యూ చేశారంటే ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ వాళ్ళు ఇష్యూ చేశారు. నెక్స్ట్ ఏఐ టెక్నాలజీ స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ అని చెప్పి ప్రవేశపెట్టారు. సో ఈ స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్లో మనం చూసినట్లయితే ఇండియా వచ్చేసి ర్యాంక్ 7లో ఉందన్నమాట. అండ్ టాప్ వచ్చేసి మీ అందరికీ తెలుసు చాట్ జీపీటీ ఇవన్నీ యూజ్ చేస్తారు కదా. సో ఏఐ టెక్నాలజీలో యూఎస్ఏ వాళ్ళు టాప్లో ఉన్నారన్నమాట. ఇది ఇష్యూ చేసింది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పవర్ ఇండెక్స్. ఇందులో ఇండియా ర్యాంక్ వచ్చేసి టాప్ 10లో ఉంది. అండ్ టాప్ 10 అంటే 10th పొజిషన్లో ఉంది ఇండియా. అండ్ టాప్ 1లో వచ్చేసి డెన్మార్క్. యాక్చువల్గా టాప్ 10 కాదు, టాప్ 1 కాదు, డెన్మార్క్ ఈజ్ ద 4th పొజిషన్. టాప్ 3 వేకెంట్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి బాకులో సిఓపి క్లైమేట్ ఇండెక్స్ కమిటీ 29th ఇది మనకి బాకులో జరిగింది.
సో ఇది జర్మన్ వాచ్ వాళ్ళు అండ్ న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అలాగే క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇష్యూ చేశారన్నమాట. ఓకేనా. ఇవి వీళ్ళు మనకి ఇష్యూ చేస్తారు వీళ్ళు. ఓకేనా. ఇండియా ర్యాంక్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 ర్యాంక్ 10 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది టాప్ 1 ఎవరు అండ్ మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత. ఇక్కడ చూడండి మిలిటరీ ఎక్స్పెండిచర్ అంటే దీన్నే సిప్రీ రిపోర్ట్ అంటారన్నమాట. ఓకే, నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు ఇందులో. ఇది 2024కి సంబంధించి మిలిటరీ ఎక్స్పెండిచర్ అంటే మనం ఖర్చు ఎంత పెడుతున్నామంటే ఖర్చు కూడా మిలిటరీ పవర్ ఎంతైతే ఎక్కువ ఉందో మనకు 4th పొజిషన్ అని చెప్పాను, అలాగే ఖర్చు కూడా ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ ర్యాంక్ 5 ఉంది మంది. ఇండియన్ ర్యాంక్ మిలిటరీ ఎక్స్పెండిచర్లో ర్యాంక్ 5 ఉంటే టాప్ ఎక్స్పెండిచర్ చేసింది ఎవరు అంటే యుఎస్ఏ మాట. ఇది సిప్రీ వాళ్ళు ఇస్తారన్నమాట. అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారన్నమాట. దీన్ని సిప్రీ అంటారు సింపుల్గా. సో ఇది ఏంటంటే మిలిటరీ ఎక్స్పెండిచర్ అన్నమాట. సో అలాగే మనం నోమాడ్ పాస్పోర్ట్ ఇండెక్స్, మీకు హెన్లీ పాస్పోర్ట్ అని నోమాడ్ పాస్పోర్ట్ అని చెప్పేసి ఇలాంటి 2 ఉంటాయి అన్నమాట. ఇండెక్సెస్ ఇస్తారు వీళ్ళు పాస్పోర్ట్కి సంబంధించిన పవర్కి. నోమాడ్ పాస్పోర్ట్ అయితే మనకి గ్లోబల్గా 148 ర్యాంక్ ఉంది. అంటే మన పాస్పోర్ట్స్ ఇంకా చాలా తక్కువ వాల్యూ ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే. టాప్ వచ్చేసి ఐర్లాండ్ అన్నమాట. టాప్ వచ్చేసి ఎవరు? ఐర్లాండ్. నెక్స్ట్ టెక్నాలజీస్ ఇండెక్స్ అంటే టెక్నాలజీ పరంగా ఫ్రంటియర్ టెక్నాలజీ ఇండెక్స్ అంటారు దీన్ని. ఇది ఇండియా ర్యాంక్ వచ్చేసి 36లో ఉంది. అంటే 36 ఫ్రంటియర్ టెక్నాలజీ ఇండెక్స్లో టాప్లో అయితే యూఎస్ఏ ఉందన్నమాట. ఇది యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇచ్చారన్నమాట. ఓకే, ఇందాక చెప్పాను కదా, ఇది వేరేది. హురున్ బిలియనర్ లిస్ట్ అంటే బిలియనర్ లిస్ట్ అన్నమాట. డబ్బున్న జాతిలో అంటే ఎక్కువగా బిలియనర్స్ మిలీనియర్స్ అని మనకి కొన్ని ఇండెక్స్లు తీస్తారన్నమాట. దాంట్లో హురున్ బిలియనర్ లిస్ట్లో ఇండియా వచ్చేసి టాప్ 3లో ఉంది. టాప్ 1 వచ్చేసి యుఎస్ఏ. ఎందుకంటే అక్కడ ఎలాన్ మస్క్ రీసెంట్గా ఆయన టాప్ 1 లిస్ట్లో చేరుకున్నారన్నమాట. ఆయన యుఎస్ఏకి చెందిన వ్యక్తి, అందుకే యుఎస్ఏ టాప్ అయింది. ఇక్కడ మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 3rd ప్లేస్లో రావడం గొప్పతనం. అండ్ ఇండియా యొక్క రిచెస్ట్ పర్సన్ ఎవరంటే ఇక్కడ ముఖేష్ అంబానీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆర్మ్స్ ఇంపోర్టర్ అంటే ఎక్కువగా ఆయుధాలని ఇంపోర్ట్, ఇది కూడా సిప్రీ వాళ్ళే ఇస్తారు రిపోర్టు. ఆర్మ్స్ ఇంపోర్టరు ఎక్కువగా 2025లో చేసుకున్న మన ఇండియా స్థానం ఏంటంటే 2nd ప్లేస్లో ఉందన్నమాట. అంటే ఎక్కువగా ఆయుధాలని ఇంపోర్ట్ చేసుకుంటామని ఆర్మ్స్ ఇంపోర్టర్ షేర్ వచ్చేసరికి మనకి 8.3% ఉంది. మనకు వచ్చిన సప్లయర్స్ ఎవరు చేస్తారంటే ఎక్కువగా రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వీళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కువగా ఆర్మ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. అలాగే టాప్ ఇంపోర్టర్ వచ్చేసరికి యుక్రెయిన్ అన్నమాట. యుక్రెయిన్ వాళ్ళు ఈ ఇయర్స్ ఎక్కువగా వాళ్ళు ఆర్మ్స్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరిగింది, అందుకే వాళ్ళు టాప్లో ఉన్నారు. అలాగే రోడ్ నెట్వర్క్ వరల్డ్ లార్జెస్ట్లో మనం చూసుకున్నట్లయితే మనం ర్యాంక్ 2లో ఉన్నాం. మనకి వరల్డ్ నెట్వర్క్ రోడ్ నెట్వర్క్ అనేది చాలా ఎక్కువ. అండ్ టాప్ వచ్చేసి యుఎస్ఏ అండ్ 3rd వచ్చేసి చైనా. ఓకే, నెక్స్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. వరల్డ్లోనే లార్జెస్ట్ అంటే మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీలో ఇండియాను మించినది ఎవ్వరూ లేరు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ర్యాంక్ నెంబర్ 1 ఇండియా మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీలో. అండ్ 2nd వచ్చేసి అమెరికా అండ్ 3rd వచ్చేసి చైనా. యాక్చువల్గా 2nd చైనా రావాలి, బట్ చేంజ్ అయింది. 2nd అమెరికా అండ్ 3rd చైనా రావడం అయితే జరిగిందన్నమాట. సైబర్ అటాక్స్ నిర్వహణలో 2024 మనం ర్యాంక్ 2లో నిలిచాం. టాప్లో యునైటెడ్ స్టేట్స్ ఉంది, 3rd ఇజ్రాయిల్ ఉందన్నమాట. మంచి విషయమనే చెప్పుకోవచ్చు. చూడండి ర్యాంక్ ఎంత తక్కువ ఉంటే అది అంత బెటర్ అని అర్థం. ఇందాక చూడండి హ్యాపీనెస్లో 148 అని చూసాం. సో ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ర్యాంకులు ఉంటే అది మనం బాగుపరచుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ మనం చూసినట్లయితే ర్యాంక్ 6లో ఉన్నాం. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అంటే ఇప్పుడు చూడండి మనకి యాక్చువల్గా క్లైమేట్కి సంబంధించిన కొన్ని ఉంటాయి. భూకంపాలు అవ్వచ్చు, వరదలు అవ్వచ్చు, వర్షాలు అవ్వచ్చు, ఏవైనా సరే. అంతెందుకు మీకే మెసేజ్లు వచ్చేస్తాయి వర్షం పడే ముందు మీ చుట్టు ప్రాంతాల్లోనే పిడుగులు పడే అవకాశం ఉంది, చెట్ల కింద పోల్స్ దగ్గర ఉండొద్దు, జాగ్రత్తగా ఉండండి అని, వర్షం పడినా పడకపోయినా. సో అలా అన్నమాట. సో అవేర్నెస్ కల్పించాలి క్లైమేట్ కోసం. సో ర్యాంక్ 6 ఉంది ఇండియాది. టాప్ డొమినికా, ఇది జర్మన్ వాచ్ వాళ్ళు ఇష్యూ చేస్తారన్నమాట. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 6th అని గుర్తుపెట్టుకోండి. ఆటోమొబైల్ ప్రొడక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ మ్యానుఫ్యాక్చరేషన్ అవ్వచ్చు, ఏవైనా వస్తువుల మ్యానుఫ్యాక్చరేషన్ అవ్వచ్చు, వెహికల్స్ అన్నమాట. ఇండియా వచ్చేసి టాప్ 5లో ఉంది. టాప్ 4th ర్యాంక్ అన్నమాట ఇండియాది. అండ్ టాప్లో వచ్చేసి చైనాని ఎవడు బీట్ చేయలేడు, ఎందుకంటే చైనా ఆటోమొబైల్ ప్రొడక్షన్లో చాలా టాప్ ఉంటుంది, ఎప్పుడు కూడా చైనాయే. 2nd వచ్చేసి అమెరికా, 3rd జపాన్ అన్నమాట. ఇది నీతి ఆయోగ్ వాళ్ళు ఇష్యూ చేశారు ఆటోమొబైల్ ప్రొడక్షన్లో. మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ మన ఇండియాలోని మనకి ఢిల్లీ అనేది పాపులర్ మాట. కాకపోతే ఇక్కడ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ 7th యాన్యువల్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారంగా ఇండియా 5th ర్యాంక్లో ఉంది. టాప్ వచ్చేసి చాడ్ మాట. చాడ్. ఓకే,
ఈ చాడ్ అనేది మళ్ళీ మీరు ఏ ఊరు అనుకోవద్దు, ఇది ఒక కంట్రీ. చాడ్ అనేది ఒక కంట్రీ, ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి సెంట్రల్ ఆఫ్రికాకి సంబంధించింది అనమాట. ఇది మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ కింద వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇండియా ర్యాంకు 5th ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ మంచి ఇందాకలు చెప్పినట్లు తక్కువ ర్యాంక్ ఉండడం మంచిదని కాదు, ఇది మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీలోనే మనం బాధపడాల్సిన విషయం. ఇష్యూడ్ బై ఐక్యూ ఎయిర్ వాళ్ళు. ఈ ఐక్యూ ఎయిర్ వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే స్విట్జర్లాండ్లో ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడు కూడా రిపోర్ట్ ఇస్తూ ఉంటారన్నమాట పొల్యూటెడ్ కంట్రీస్ కోసం. అండ్ మనకి పొల్యూటెడ్ సిటీస్లో వస్తే టాప్ ఢిల్లీలో ఉంటుంది. ఓకే, సారీ. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే గ్లోబల్ ఫినాన్షియల్ సెంటర్స్ ఇండెక్స్. మనం చూసినట్లయితే గ్లోబల్ ఫినాన్షియల్ సెంటర్స్ ఇండెక్స్ 37th ఎడిషన్ అండి. అక్కడ యాక్చువల్గా తప్పు టైప్ అయింది. గ్లోబల్ ఫినాన్షియల్ సెంటర్ ఇండెక్స్ 37th ఎడిషను. యాక్చువల్గా గుజరాత్లోని మనకి జరుగుతుంది అన్నమాట. దీన్ని గిఫ్ట్ సిటీ అంటారు. గిఫ్ట్ సిటీ అంటే దాని అర్థం ఇక్కడ మీకు వేరే మీనింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ అంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా గ్లోబల్ ఫినాన్షియల్ సెంటర్ ఇండెక్స్ అంటే సరిపోతుంది. కాబట్టి గిఫ్ట్ అంటే దాని అర్థం ఏంటంటే అది మీకు మీనింగ్ చెప్తాను చూడండి. గుజరాత్, జీ అంటే గుజరాత్ అక్కడ. ఓకేనా, ఇంటర్నేషనల్ ఫినాన్స్ టెక్ సిటీ మాట. ఫినాన్స్ టెక్ సిటీ, దాన్ని గిఫ్ట్ సిటీ అంటారు. అంతేగాని గుజరాత్ ఏం గిఫ్ట్ సిటీ కాదు. సో వీళ్ళు ఫినాన్షియల్ సెంటర్ ఇండెక్స్ అనే ఇండెక్స్ని రిలీజ్ చేశారన్నమాట 37th ఎడిషన్లో. ఇండియా ర్యాంక్ వచ్చేసి 46th మాట. టాప్ న్యూయార్క్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ టాప్ సోర్స్లో మనకి యుఏఈ ఉందన్నమాట. గ్లోబల్ టీ ఎక్స్పోర్ట్లో మన ఇండియా ఎప్పుడు కూడా టాప్లో ఉంటుంది. టాప్ 2లో ఉంది. టాప్ వచ్చేసి కెన్యా. సో ఎక్స్పోర్టెడ్ మనం 255 million kgs ఇన్ 2024 అని చెప్పుకోవచ్చు. ర్యాంక్ 2 అని గుర్తుపెట్టుకోండి టీ ఎక్స్పోర్ట్లో. అంటే టీ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాం అన్నమాట మనం. అలాగే గ్లోబల్ ఇంటర్నెట్ షట్ డౌన్ రిపోర్ట్ మనం చూసినట్లయితే ఇండియా ర్యాంక్ 2లో ఉంది. టాప్ వచ్చేసి మయన్మార్ మాట. 85 షట్ డౌన్స్ చేసింది. అయితే మన దేశంలోని షట్ డౌన్స్ ఎక్కువగా ఎక్కడ జరిగాయంటే మణిపూర్లో జరిగాయండి. ఇది ఇష్యూ చేసింది యాక్సిస్ నౌ. చూడండి, ఇందాక పాస్పోర్ట్ చెప్పాను కదా, మనం నోమడ్ పాస్పోర్ట్ ఇండెక్స్ మనం చూసినట్లుగా అయితే మనకు అక్కడ చాలా ఎక్కువ ఉంది. 148 ఎంత ఉంది, 148 ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంక్ 85 ఉందన్నమాట. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మన పాస్పోర్ట్ ర్యాంకు 85 ఉంది. అండ్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఏంటంటే ఈ సంవత్సరం సింగపూర్ అని చెప్పుకోవచ్చు. సింగపూర్ మోస్ట్ పవర్ఫుల్. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ వరల్డ్ 2nd లార్జెస్ట్ మనం చూసుకున్నట్లయితే ర్యాంక్ 2లో ఉందండి. టాప్ ఇప్పుడు కూడా చైనా. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీలో టాప్ చైనా అయితే మంది ర్యాంక్ 2 మాట. బయోఫ్యూయల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ వరల్డ్ 3rd లార్జెస్ట్ వచ్చేసి మనకి ర్యాంక్ 3లో ఉన్నమాట. అంటే వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ బయోఫ్యూయల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ కింద మన ఇండియా ఉంది. అండ్ టాప్ వచ్చేసి యూఎస్ఏ, సెకండ్ వచ్చేసి బ్రెజిల్ మాట. చూడండి, ఇండియాను కూడా ఇందులోని కూడా మనం తీసిపోకూడదు. కొన్నిటిల్లో కూడా మనం టాప్లో ఉన్నాం. అలాగని చెప్పి మనం ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని అందులో ఇప్పుడు హ్యాపీనెస్ ఇండెక్స్లో చాలా తక్కువ ఉందంటే అది మొత్తం అన్నీ చూస్తారన్నమాట. హెల్త్ పరంగా, ఉద్యోగాల పరంగా, ఇవన్నీని. యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిలింగ్ ర్యాంక్. యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిలింగ్ ర్యాంకింగ్లో మన ర్యాంక్ టాప్ 3లో ఉంది. టాప్ వచ్చేసి చైనా, సెకండ్ వచ్చేసి కెనడా. నెక్స్ట్ రైజింగ్ ఫండ్ త్రూ ఐపీఓ. ఓకే, సో ఇందులో మనం నెంబర్ 1 ర్యాంక్ అన్నమాట. సో ఇక్కడ మనం ఐపీఓ అంటే యాక్చువల్గా మనకి ఇది ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని చెప్పొచ్చు. రైజింగ్ ఫండ్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఆఫర్ చేస్తారన్నమాట. ఇలాగ షేర్స్ అనేవి పబ్లిక్కి పెడతారన్నమాట. ఆ షేర్ ఫండ్స్ వచ్చినప్పుడు ఆ కంపెనీని రన్ చేయడానికి అవుతుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ 1లో ఉందన్నమాట. రైజింగ్ ఫండ్ త్రూ ఐపీఓ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. షేర్స్ కొనుక్కుంటారు కదా చాలామంది. సో అన్నమాట. అందులో ఎఫ్పిఓ అని కూడా ఉంటుంది, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అని చెప్పేసి అదొక రకం ఉంటుందన్నమాట. ఐపీఓ ఎక్కువగా చూస్తూ ఉంటారు, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని. ఏదైనా కంపెనీ ఏదైనా ఆఫర్ చేస్తే దాని యొక్క షేర్స్ని పబ్లిక్ వాళ్ళు మనీ పెడతారన్నమాట, ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఫోర్బ్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇండియా వచ్చేసి ర్యాంక్ 12లో ఉంది. టాప్ వచ్చేసి అమెరికా మాట. సో ఓకేనా, ఫోర్బ్స్ 2025. గ్లోబల్ డొమెస్టిక్ ఫ్లైట్ లోడ్ ర్యాంకింగ్ మనం చూసినట్లయితే గ్లోబల్ డొమెస్టిక్ ఫ్లైట్ లోడ్ ర్యాంకింగ్ చూస్తే 1లో ఉన్నాం. సెకండ్ ర్యాంక్ 1 ఇండియాకి వచ్చింది. సెకండ్ వచ్చేసి యూఎస్ఏ, థర్డ్ చైనా. ఓకేనా. అలాగే ఫ్లైట్స్ కోసం మాట్లాడినప్పుడు మనకి ఇండిగో ఎయిర్లైన్స్ అనేది వరస్ట్ ఎయిర్లైన్స్ అని చెప్పేసి దానికి కూడా ర్యాంక్ అవ్వడం జరిగింది. మేబీ అడగొచ్చు వరస్ట్ ఎయిర్లైన్స్ ఏది అంటే ఇండిగో అని గుర్తుపెట్టుకోండి. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ మోర్ దెన్ 700 బిలియన్స్ యూఎస్టీ అని చెప్పేసి రిజర్వ్ ఏంటంటే మన ఇండియా ర్యాంక్ 4లో ఉంది. టాప్ చైనా అండ్ సెకండ్ జపాన్ అండ్ థర్డ్ స్విట్జర్లాండ్.
ఓకేనా. సో ఇండియా ర్యాంక్ వచ్చేసి 4th. చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఆప్షన్ పరంగా మాట్లాడుకుంటే ఇండియా వచ్చేసి ఇలాంటి పెద్ద పెద్ద వాటిల్లో ఫారెన్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, లేదంటే టెక్స్టైల్ అండ్ అపీరియల్ ఎక్స్పోర్ట్ అవ్వచ్చు, టాప్ 10 టాప్ 5కి దగ్గరలో ఉందన్నమాట. టాప్ 5కి దగ్గరలో ఉంది. ఇక్కడ చూడండి, టెక్స్టైల్ అండ్ అపీరియల్ ఎక్స్పోర్ట్లోని ఇండియా యొక్క ర్యాంక్ 6. ఓకేనా. టాప్ చైనా అండ్ సెకండ్ యూరోపియన్ యూనియన్, థర్డ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ లిథియం రిజర్వ్. యాక్చువల్గా లిథియం రిజర్వ్ మనం న్యూ డిస్కవరీ చేసామండి. మనం అంటే ఇండియాలో కొత్తగా లిథియం దొరికింది మనకి భూమిలో. సో మన ఇండియా ఇప్పుడు చాలా లిథియం ఎక్కువ దొరకడం వల్ల మనకి ర్యాంక్ 2 అనేది రావడం అయితే జరిగింది. టాప్ వచ్చేసి చిలీ మాట. చిలీలోని కూడా కాపర్ చాలా ఎక్కువగా దొరుకుతుంది. కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీ, వరల్డ్లోనే 7th లార్జెస్ట్ కంట్రీ మాట. కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో కాఫీ ప్రొడ్యూస్ అవ్వాలంటే మనకి ఎక్కువగా కూల్నెస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరకు చూసుకున్నట్లయితే అరకు వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొడ్యూసింగ్ కాఫీ మాట. సో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 7th లార్జెస్ట్ కంట్రీ కాఫీ ప్రొడ్యూసింగ్ మాట. అయితే బ్రెజిల్ వచ్చేసి టాప్లో ఉంది. 40% గ్లోబల్ ప్రొడక్షన్, అంటే మన భూమి మీద 40% బ్రెజిల్ వాళ్ళే కాఫీ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి వియత్నాం మాట. నెక్స్ట్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ మనం చూసినట్లయితే, అంటే సోలార్ పవర్ జనరేషన్ చేసేది మనం చూసినట్లయితే మనం ర్యాంక్ 3లో ఉన్నాం. టాప్ చైనా మాట. అండ్ సెకండ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ మనం చూసినట్లయితే ర్యాంక్ 10లో ఉన్నాం. ర్యాంక్ 10 టాప్ వచ్చేసి రష్యా, అంటే సైబర్ క్రైమ్ ఇండెక్స్లో వరల్డ్లోనే మనం టాప్ 10లో ఉన్నాం. టాప్ రష్యా, సెకండ్ ఉక్రెయిన్, థర్డ్ చైనా. ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ మనది ర్యాంక్ 42. టాప్ యూఎస్ఏ, సెకండ్ యూకే, థర్డ్ ఫ్రాన్స్. ఇది యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు చేశారు. హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్, ఇందులో మనకి థర్డ్ ప్లేస్ వచ్చింది. టాప్ యునైటెడ్ స్టేట్స్. ఇది హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టారన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా న్యూస్లో వచ్చిన ర్యాంకింగ్సే. ఇన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే మరి తప్పదు, ఇవన్నీ కూడా మనం రివిజన్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఈ మార్కెట్ పోర్టల్, అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటారు. ఇది థర్డ్ ర్యాంక్ వచ్చిందన్నమాట ఇండియాకి. టాప్ సౌత్ కొరియా, సెకండ్ సింగపూర్ మాట. ఇది ఎస్టాబ్లిష్ చేసింది 2016. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే. నెక్స్ట్, సో ఇక్కడితో 2025 కంప్లీట్ అయ్యాయి. ఇది 2024 మాట. కరప్షన్కి సంబంధించిన ఇండెక్స్లో మనది 96th పొజిషన్లో ఉంది. అంటే కరప్షన్ ఉందని అర్థం. టాప్ వచ్చేసి డెన్మార్క్, లో ర్యాంక్ వచ్చేసి సౌత్ సడన్ మాట. ఇది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇస్తారన్నమాట. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు దీన్ని ఇష్యూ చేస్తారు. టాప్ వచ్చేసి డెన్మార్క్. ఇండియా ర్యాంక్ కరప్షన్లో వచ్చేసి 96 అని గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 105. అంటే చూడండి, అంటే ఇంకా మన దేశంలో ఆకలితో బాధపడుతున్నారని మనం గుర్తించాలి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా స్థానం 105, అంటే 105 అంటే దాని అర్థం చూడండి. టాప్ 22 కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ చైనా అవ్వచ్చు, యుఏఈ అవ్వచ్చు, క్యూవైట్ అవ్వచ్చు, ఇవన్నీ టాప్లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఎవరు ఆకలితో బాధపడట్లేదంట. వాళ్ళు చెప్పింది అదే అక్కడ ఇండైరెక్ట్గానే. మనది 105 అంటే మనకి ఆకలి చావులు, ఆకలి బాధలు ఇంకా ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. సో నెక్స్ట్ సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ మనది ర్యాంక్ 23, టాప్ న్యూజిలాండ్. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఫోర్బ్స్ లిస్ట్లో నిర్మలా సీతారామన్ గారు వచ్చారు. యాక్చువల్గా గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవాలి. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఫోర్బ్స్ లిస్ట్లో మనకి నిర్మలా సీతారామన్ ర్యాంక్ 28 వచ్చింది ఆవిడకి. టాప్ వచ్చేసి ఉర్సులా వాన్ డైర్ మాట. ఈవిడ యూరోపియన్ కమిషనర్ చీఫ్ మాట, కమిషన్ చీఫ్. ఓకేనా. సో నిర్మలా సీతారామన్ గారు ర్యాంక్ 28 అని గుర్తుపెట్టుకోండి పవర్ఫుల్ ఉమెన్లో. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని మనం మాట్లాడుకున్నట్లయితే, సో మన ఇండియా వచ్చేసి 129th పొజిషన్లో ఉందన్నమాట గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో. అలాగే టాప్ వచ్చేసి ఐస్లాండ్ అండ్ లాస్ట్ వచ్చేసి సుడాన్ అని చెప్పుకోవచ్చు. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు, WEF వాళ్ళు ఇస్తారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 39. టాప్ స్విట్జర్లాండ్. ఇది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ర్యాంక్ 49 అయితే టాప్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. ఏషియా పవర్ ఇండెక్స్ ర్యాంక్ 3. ఏషియా పవర్ ఇండెక్స్లో, అంటే ఏషియాలోని పవర్ ఇండెక్స్లో మనది ర్యాంక్ 3లో ఉన్నాం. టాప్ యునైటెడ్ స్టేట్స్ అండ్ సెకండ్ చైనా. ఇది మనకి లోవి ఇన్స్టిట్యూట్ ఆస్ట్రేలియా వాళ్ళు ఇస్తారు. ట్రావెల్ అండ్ టూరిజం మనం రీసెంట్గా ఇవి న్యూస్లో కూడా వచ్చింది. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ మనకి ర్యాంక్ 39, టాప్ యునైటెడ్ స్టేట్స్, లాస్ట్ మాలి. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇస్తారన్నమాట. ఇండియా ర్యాంక్ 39 అని గుర్తుపెట్టుకోండి ట్రావెల్ అండ్ టూరిజంలో. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ర్యాంక్ 63. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ర్యాంక్ 63. నేను ర్యాంక్ 63 అన్నానంటే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఇండియా యొక్క ర్యాంక్ 63 అని అర్థం. అక్కడ 10 సార్లు ఇండియా అని చెప్పను కదా. టాప్ వచ్చేసి స్వీడన్, అదే మనం తెలుసుకోవాలన్నమాట. ఇది కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వల్లే ఇస్తారు.
గ్లోబల్ పీస్ ఇండెక్స్, మనకి పీస్ ఉందా? అబ్బే మనకి ఎక్కడ ఉంటుంది పీసు. ఇండియా ర్యాంకు 166. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ 166. టాప్ ఐస్లాండ్, లాస్ట్ ఏమన్ ఇష్యూడ్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ వాళ్ళు ఇచ్చారన్నమాట. 166 అంటే చూడండి మన దేశంలో పీస్ లేదని అర్థం. గ్లోబల్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, అంటే ఫారెస్ట్ ఏరియా ఇంక్రీజ్ అనేది మన దేశంలో ర్యాంక్ 3లో ఉన్నాం. టాప్ వచ్చేసి చైనా, సెకండ్ ఆస్ట్రేలియా. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్, యాక్చువల్గా మన ప్రాజెక్ట్ ర్యాంక్ 1లో ఉన్నాం మనం. యాక్చువల్గా చెప్పాలంటే వరల్డ్లోనే నెంబర్ 1 పాపులేటెడ్ కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియా అన్నమాట. ఇది యుఎన్ వాళ్ళే చెప్పారు. ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ మనది ర్యాంక్ 176, అంటే మనకి ఎన్విరాన్మెంట్ పరంగా పర్ఫార్మెన్స్లో 176లో ఉన్నాం, ఇంకా మెరుగుపడాలి. టాప్ వచ్చేసి ఎస్టోనియా. గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో మనకి ఢిల్లీ వచ్చిందన్నమాట. గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో ఢిల్లీ 350 మనకి ర్యాంక్ అయితే రావడం అయితే జరిగింది సిటీస్ పరంగా. టాప్ వచ్చేసి న్యూయార్క్, ఇది ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వాళ్ళు ఇచ్చారు. అలాగే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ మనం చూసినట్లయితే ఇండియా ర్యాంక్ 15, టాప్ యునైటెడ్ స్టేట్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం చూసినట్లయితే ఇండియా యొక్క ర్యాంక్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ని బాధ పెట్టకుండా, గాయపరచకుండా మనం ఎనర్జీని క్రియేట్ చేయాలి. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలి. ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అవ్వకూడదు, అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే. సో మన ఇండియా యొక్క ర్యాంక్ 109 ఉంది. టాప్ ఫిన్లాండ్ వచ్చింది. లాస్ట్ సౌత్ సడన్. ఇది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వాళ్ళు ఇస్తారు. అంటే ఎన్విరాన్మెంట్ని బాధ పెట్టకంటే ఇప్పుడు డెవలప్మెంట్ జరగాలని మన వాళ్ళు ఏం చేస్తారు? చెట్లు నరికడం ఇలాంటివి చేస్తారు, డ్రై ల్యాండ్స్లో పెట్టరు. సో అలా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడతో మనకి 2025, 2024 అయిపోయాయి. అయితే కొన్ని బ్రాండ్ ర్యాంకింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది ఏంటంటే మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి వాల్యూ ర్యాంకింగ్ ఇస్తారన్నమాట. టాప్లో అమెజాన్ వచ్చింది, సెకండ్ ఫ్లిప్కార్ట్, థర్డ్ అమూల్కి వచ్చిందన్నమాట. అమూల్. అలాగే మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి టాటా గ్రూప్ వాళ్ళకి వచ్చిందన్నమాట టాప్. సెకండ్ వచ్చేసి ఇన్ఫోసిస్ అండ్ థర్డ్ హెచ్డిఎఫ్సి గ్రూప్ వాళ్ళకి వచ్చిందన్నమాట 2024లో. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఫుడ్ అండ్ సిటీ ర్యాంకింగ్స్ మనం చూసినట్లయితే గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ మనం చూసినట్లయితే 2024 టాప్ వచ్చేసి వియన్నా, ఆస్ట్రియా. టాప్ సిటీ వచ్చేసి ఎవరికి వచ్చింది అంటే గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ వియన్నా, ఆస్ట్రియా అన్నమాట. మనకి న్యూఢిల్లీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చిందంటే 112 వచ్చింది. ముంబై ర్యాంకు 117 వచ్చిందన్నమాట. ఇది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ఇచ్చారు. వరల్డ్లోనే టాప్ సిటీ బ్రాండ్స్ మనం చూసుకున్నట్లయితే టాప్ లండన్, సెకండ్ న్యూయార్క్, థర్డ్ ప్యారిస్. ఇది బ్రాండ్ ఫినాన్స్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ అన్నమాట. అంటే సిటీకి కూడా కొన్ని ఇండెక్స్లు ఉంటాయి, ఆ సిటీస్ తగ్గట్టు వాళ్ళు ఇస్తారన్నమాట. సిటీ బ్రాండ్ పరంగా చూసుకున్నట్లయితే లండన్ సిటీకి వచ్చిందన్నమాట. ఓకే, సో అలాగా. ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, అంటే ఇండియా స్కిల్స్ రిపోర్ట్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఎక్కువ జరిగింది అంటే మహారాష్ట్రలో జరిగిందని చెప్తున్నారు. టాప్ స్టేట్ మహారాష్ట్ర, సెకండ్ ఢిల్లీ, థర్డ్ కర్ణాటక. అలాగే స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ మనం చూసుకున్నట్లయితే టాప్ స్టేట్ వచ్చేసి కేరళ అని మనం తెలుసుకోవచ్చు. అంటే టాప్ స్టేట్ కేరళ, అంటే సెకండ్ టైం అన్నమాట. ఓకే, సో మ్యాక్సిమం అన్నీ మనం చెప్పుకునే ఉన్నాం. సో మనం అంటే ఇంకా కొన్ని విషయాల కోసం మనం మాట్లాడుకున్నట్లయితే కార్గో హ్యాండ్లింగ్ అమాంగ్ మేజర్ మనం పోర్ట్స్ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే ప్రదీప్ పోర్టు ఒడిశాకి టాప్ వచ్చిందన్నమాట. దీని యొక్క వాల్యూమ్ 150.41 మిలియన్ మెట్రిక్ టన్స్ అయితే ఉందన్నమాట కార్గో హ్యాండ్లింగ్ మేజర్ రిపోర్ట్స్లో 2025. అలాగే సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఇది మనకి ఇండియా రైల్వే స్టేషన్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు ఏంటంటే మనకి ప్రజెంట్ చేశారు. టాప్లో ఎవరు ఉన్నారు అంటే రాజస్థాన్ అన్నమాట. సోలార్ పవర్ ప్రజెంట్ ఇన్స్టాలేషన్ అనేది ఎప్పుడు కూడా రాజస్థానే టాప్లో ఉంటుంది. లోకోమోటివ్ ప్రొడక్షన్లో నిజంగా ఇండియా వాళ్ళు 16,681 లోకోమోటివ్స్ అనేవి తయారు చేసి ప్రపంచంలోనే ఫస్ట్ వచ్చారన్నమాట ఇండియా వాళ్ళు లోకోమోటివ్ ప్రొడక్షన్స్లో. ఇది గ్లోబల్లోనే ఫస్ట్ ర్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు ఇష్యూ చేశారు. అలాగే కార్ ఎడ్జ్ స్టేట్ ర్యాంకింగ్ అని చెప్పేసి మనకి కేర్ ఎడ్జ్ స్టేట్ ర్యాంకింగ్స్ అనేవి మనకి మహారాష్ట్ర టాప్ వచ్చింది. 39th యాన్యువల్ వరల్డ్ బిలియనర్ లిస్ట్ ఇందాక చెప్పాను కదా, ఫోర్బ్స్ లిస్ట్లో ఎవరు టాప్ వచ్చారంటే ఎలన్ మస్క్ అని చెప్పాను కదా. సో ఆ బిట్ ఇక్కడ మీకు కవర్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? మెటర్నల్ మోర్టాలిటీ రిపోర్ట్. సో ఇది మనకి ఏంటంటే ఇది మనకి యునిసెఫ్ WHO వాళ్ళు దీన్ని ఇస్తారన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చు మెటర్నల్ మోర్టాలిటీ రిపోర్ట్ అంటే ఏంటని. సో ఇది మనకి ఏప్రిల్ 2025లో మనకి యునిసెఫ్ WHO వాళ్ళు రిలీజ్ చేశారు. ఏంటో తెలుసా? కడుపులో బిడ్డ చచ్చిపోవడం అన్నమాట. అంటే ప్రెగ్నెంట్గా ఉండే బిడ్డలు చచ్చిపోవడాన్నే మనం మెటర్నల్ మోర్టాలిటీ రిపోర్ట్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో రీసెంట్గా న్యూస్లో కూడా మనకి ఏమొచ్చింది అంటే నేను చదివాను,
ఏంటంటే ప్రతిరోజు కూడా 52 మంది చచ్చిపోతున్నారంట. ఇండియాలోని. సో, ఇండియా కూడా సెకండ్ హైయెస్ట్ గ్లోబల్ మెటర్నల్ రిపోర్ట్ డెత్స్ వచ్చాయన్నమాట. అంటే మన భారతదేశం రెండో స్థానంలో ఉంది ఇలాంటి చావులకి. అంటే ఒకసారి ఆలోచించండి, ఎంతమంది రోజుకి 52 మంది అంటే 52 ప్రాణాలు కోల్పోతున్నారు. మొదట మనం రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉంటే రెండో స్థానంలో భారతదేశం ఉంది. ఇది 2024 రిపోర్ట్ కూడా ఇలాగే వచ్చిందన్నమాట. అంటే సుమారుగా 2 కంట్రీస్లో ఒక 19,000 మంది, అంటే 1,00,000 మంది, భారతదేశంలో ఇంతకు ముందు కూడా అంతే 1,00,000 మంది చనిపోయారని ఒక రిపోర్ట్ వచ్చింది. సో ఇది మెటర్నల్ మోర్టాలిటీ రిపోర్ట్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అన్నమాట. 9th ర్యాంక్ వచ్చింది. టాప్ వచ్చేసి హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది అమెరికాలో ఉంది. చాలా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అన్నమాట అది. ఢిల్లీ వచ్చేసి 9th ర్యాంక్ వచ్చింది. వరల్డ్లోనే బెస్ట్ హాస్పిటల్ 2024 రిపోర్ట్ మనం చూసినట్లయితే ఇండియాలో బెస్ట్ హాస్పిటల్ మీ అందరికీ తెలుసు ఎయిమ్స్ న్యూఢిల్లీ మాట. ఇది గ్లోబల్ ర్యాంక్లో 97th వచ్చింది. వరల్డ్లోనే బెస్ట్ క్లినిక్ వచ్చేసి మాయో క్లినిక్ మాట. ఇది అమెరికాలో ఉంది. చూడండి, సినిమాల్లో కూడా పెద్ద పెద్ద అమెరికాకి తీసుకెళ్ళిపోదాం అంటారు. బెస్ట్ క్లినిక్స్ మాయో క్లినిక్ మాట, యూఎస్ఏ. ఇది ఇందాక చెప్పాను, హూరన్ బిలియనర్ లిస్టు మనకి ఇండియా 3rd ర్యాంక్లో ఉంది. రిచెస్ట్ వచ్చేసి ముఖేష్ అంబానీ. ఆర్మ్స్ ఇంపోర్టర్లో సెకండ్. వరల్డ్ మోస్ట్ వాల్యూడ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చేసి జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇండియాలో ఉంది కంపెనీ. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ అంటే గంగా రివర్ డాల్ఫిన్ సర్వేలో మనకి ఉత్తరప్రదేశ్ వచ్చింది. ఏషియాస్ యొక్క రిచెస్ట్ బిజినెస్ ఉమెన్ అండ్ ఇండియాస్ రిచెస్ట్ ఉమెన్ వచ్చేసి నోష్ని నదర్ మల్హోత్రా అన్నమాట ఆవిడ పేరు. రిచెస్ట్ బిజినెస్ ఉమెన్ ఆవిడ రోష్ని నదర్ మల్హోత్రా. వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ ఇండియాదే. అలాగే వల్చర్ పాపులేషన్ మనం చూసుకున్నట్లయితే తమిళనాడు మాట. వల్చర్ సర్వే కూడా చేశారు. ఇది తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి. 1 హార్న్ రైనోసర్స్ అనేవి వెస్ట్ బెంగాల్లో ఉన్నాయన్నమాట. మనకి 392. హైయెస్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇండియాలో హైయెస్ట్ మనకి ఎక్కడ ఉన్నాయంటే కజిరంగా నేషనల్ పార్క్లో ఉంటాయి. కజిరంగా నేషనల్ పార్క్లోని 1 హార్న్ రైనోసర్స్ అనేవి చాలా పాపులర్. ఇది అస్సాంలో ఉందన్నమాట. లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ ఇండియా అని మనకు తెలుసు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఇన్ హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో మనకి ఎవరు అంటే రోష్ని నదార్. ఇందాక చెప్పాను కదా, టాప్ 10 ఉమెన్స్లో బిజినెస్ ఉమెన్, రిచ్ ఉమెన్ కూడా రోష్ని నదార్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బర్డ్ స్పీసెస్ గ్రేట్ బ్యాకెడ్ బర్డ్ కౌంట్ మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వల్జర్స్ ఇన్ ద కంట్రీ మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వల్జర్స్ ఇన్ ద కంట్రీ స్టేట్ మధ్యప్రదేశ్ అన్నమాట. అయితే ఇక్కడ ఇంతకు ముందు చెప్పాను చూడండి, ఇది ఇంక్రీజ్ ఇన్ వల్చర్ పాపులేషన్ అంటే సింకర్నస్ వల్చర్ సర్వే 2025 స్టేట్ తమిళనాడు వచ్చింది. డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. సైబర్ అటాక్స్ వచ్చేసి మన ఇండియా 2nd ర్యాంక్లో ఉంది. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో 6th ర్యాంక్ ఉంది. వరల్డ్ ఎయిర్పోర్ట్ ర్యాంకింగ్లో సింగపూర్ చాలా టాప్లో ఉంది. ఓకేనా, మనది 13th మాట. ఇది సింగపూర్ అనే 13th కాన్సిక్యూటివ్. ఆటోమొబైల్ నీతి ఆయోగ్లో ఇండియా ర్యాంక్ 4th ఉంది. ఇండియా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అంటే యుఎస్ఏ. ఇండియా యొక్క జస్టిస్ రిపోర్ట్ 2025 టాటా ట్రస్ట్కి వచ్చిందన్నమాట. స్టేట్ వచ్చేసరికి కర్ణాటక. 5th మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ మనం చూసుకున్నట్లయితే ఇండియా. మోస్ట్ పొల్యూటెడ్ వచ్చేసి చాడ్. ఓకేనా, సో ఇవన్నీ కూడా కొన్ని నేను చెప్పేసాను ఆల్రెడీ. అలాగే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనం చూసినట్లయితే ఏడీఆర్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ అంట. ఓ మై గాడ్. సో అలాగే వరల్డ్ 2nd లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మనదే, 2ndలో ఉన్నాం మనం. 3rd మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ వచ్చేసి మనకి అమూల్. ఓకేనా, టాప్ వచ్చేసి అమెజాన్, 2nd ఫ్లిప్కార్ట్ ఇందాక చెప్పాను. లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ రెమిటెన్స్ ఆఫ్ ఇండియా వచ్చేసి అమెరికా. వరల్డ్ 3rd లార్జెస్ట్ బయోఫ్యూల్ ప్రొడ్యూసింగ్ మందే ఇండియా. ఫండ్ రైజింగ్ త్రూ ఐపీఓ టాప్లో ఉన్నాం ఇండియా. బ్లూంబర్గ్ ఏషియాస్ రిచెస్ట్ ఫ్యామిలీస్ వచ్చేసరికి ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీ. మోస్ట్ కంజెస్టెడ్ సిటీ ఇన్ ఇండియా టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ కోల్కత్తా. అంటే కంజెస్టెడ్ సిటీ ఏదంటే కోల్కత్తా అన్నమాట. 7th లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసింగ్ మందే ఇండియా. ఓకేనా, టాప్ పర్ఫార్మింగ్ అచీవర్స్ ఇన్ ఫినాన్షియల్ హెల్త్ రిపోర్ట్ ఇండెక్స్ నీతి ఒడిశా, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్కి వచ్చిందన్నమాట. స్టేట్ ఆఫ్ డెవల్యూషన్ టు పంచాయతీ ఇన్ స్టేట్స్ కర్ణాటకకు వచ్చింది. స్టేటస్ ఆఫ్ డెవల్యూషన్ టు పంచాయతీ ఇన్ స్టేట్స్ 2024 రిపోర్ట్. 3rd స్ట్రాంగెస్ట్ ఇన్సూరెన్స్ బ్రాండ్ వచ్చేసి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసికి వచ్చింది. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఇండియా పొజిషన్ 4th వచ్చిందన్నమాట.
ఫోర్బ్స్ లిస్ట్లో పవర్ఫుల్ ఉమెన్స్ నిర్మలా సీతారామన్ 28th పొజిషన్. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ మనం చూసినట్లయితే టాప్లో మహారాష్ట్ర. చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఇందాక చెప్పాను. సో ఒకసారి రివిజన్ అయిపోతుందని అలా మాట్లాడుకుంటున్నాం. టాప్ ఫుడ్ సెక్యూరిటీలో కేరళలో ఫుడ్ సెక్యూరిటీ బాగా జరుగుతుంది. టాప్ సిటీస్ 100 సిటీస్ గ్లోబల్ వచ్చేసి లండన్. గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ మనకి ఢిల్లీ సిటీ 350 పొజిషన్లో ఉంది. టాప్ న్యూయార్క్. లిథియం ఎక్కడ దొరుకుతుందన్నాను, ఇండియాలో 2nd పొజిషన్లో ఉందని చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ సో అంతే, ఇవన్నీ కూడా సిటీస్కి సంబంధించినవి. ఒకసారి మీరు చదువుకుంటే మీకు అర్థమవుతాయి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పేశాను. మళ్ళీ షార్ట్కట్లో రివిజన్ ఎందుకు, ఇవన్నీ కూడా టైం వేస్ట్. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ అరగంట వీడియోలో అరగంటలో మొత్తం ఇండెక్సెస్ 2024 జనవరి నుంచి 2025 మే వరకు ఉన్న అన్ని ఇండెక్స్లు కూడా మనం కవర్ చేసుకున్నాం. ఓకే. సో ఆల్మోస్ట్ ఇంతకు మించి వాడు ఇండెక్సెస్ ర్యాంకింగ్లో నుంచి ఏం అడుగుతాడో మనకు తెలీదు. సో కాబట్టి మీకు నచ్చినంతగా మీరు రివిజన్ చేయండి. మీరు కింద టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు పీడిఎఫ్ ఫైల్స్ అండ్ ఫొటోస్, నోట్స్ అండ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఎటువంటి డౌట్స్ ఉన్నా అందులో క్లారిఫై చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.